రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై మెగాస్టార్ చిరంజీవికి చాలా నమ్మకమే ఉన్నట్టుంది. ఈ చిత్రం బాహుబలి మాదిరిగా సరిహద్దులు దాటి యూనివర్సల్ సినిమా అనిపించుకోగలదని ఆయన నమ్ముతున్నారు. తమ వద్ద సరిపడా మెటీరియల్ లేకపోయినప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకి మంచి కమర్షియల్ సినిమా కలిగేలా స్క్రీన్ ప్లేని సురేందర్ రెడ్డి రాశాడని ఆయన అంటున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో కూడా విడుదల చేసేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ముందుగా అనుకున్న దానికంటే బడ్జెట్ పెరుగుతున్నా కానీ తగ్గేది లేదని చిరంజీవి ఉద్ఘాటించారు. వారు ఎపిసోడ్స్ కి, సెట్స్ కి, గ్రాఫిక్స్ కి మాత్రం వెనకాడకుండా ఖర్చు పెడతామని, సరిగ్గా తీసి సరిగ్గా మార్కెట్ చేస్తే ఇంకో బాహుబలి కలిగే సత్తా ఈ చిత్రానికి ఉందని ఆయన అంటున్నారు. రవివర్మ సినిమాటోగ్రఫీ, రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారని చిరంజీవి తెలిపారు. ఇప్పటికే సెట్స్ కి సంబంధించిన వర్క్ మొదలైందని, ఆగస్టులో సినిమా ప్రారంభించి వచ్చే వేసవికి విడుదల చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. హీరోయిన్ ను కూడా హిందీ, తమిళ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఫైనలైజ్ చేస్తామని అన్నారు. చిరంజీవి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టు తెలుగు సినిమా పరిశ్రమకి మరో గొప్ప సినిమా కాగలదని నమ్మకం కలుగుతుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.